క్షణక్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ మదనపల్లె జననేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘన సన్మానం. నా తమ్ముడు పని రాక్షసుడు అని కొనియాడిన రామాంజనేయులు నా గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. మదనపల్లెలో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన భారీ వర్షం. కురవంక వాసుల్లో ముంపు ఆందోళన. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. లోటత్తు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే షాజహాన్ సుడిగాలి పర్యటన. నష్టపరిహారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు. చంద్రబాబు రాకతో ఏపీలో చిగురిస్తున్న ఆశలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఖ్యాతి. అదే ఒరవడిని కొనసాగిస్తూ పాలన షురు. 5 హామీల అమలుపై సంతకంతో హర్షం. రాజధాని పోలవరం ఆయనకే సాధ్యమని చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ మదనపల్లె జననేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక సిఎస్ఏ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక అట్టహాసంగా సాగింది. మదనపల్లెలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు కూటమి అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఓటు ట్రాన్స్ఫర్ కోసం ఆయన అనేక మార్లు తమ క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఎమ్మెల్యే షాజహాన్ భాష సన్మాన కార్యక్రమం ఆద్యంతం కూటమి ఐక్యతను చాటింది. ఎలాంటి భేషజాలు లేకుండా శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు షాజహాన్ గెలుపుకు తీవ్రంగా శ్రమించారు. అదేవిధంగా నేటి సన్మాన కార్యక్రమంలోనూ తమ హుందాతనాన్ని పెద్దరికాన్ని ఆయన చాటుకున్నారు. ముందుగా శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన రామాంజనేయులు తమ పార్టీ అధినేత సాధించిన సంపూర్ణ విజయాన్ని సగర్వంగా వెల్లడించారు. విమర్శకులకు ఓటములకు జడవని తమ పార్టీ అధినేత పట్టుదలను, కూటమి కోసం ఆయన పడ్డ తపనను కొనియాడారు. తాము సైతం మదనపల్లిలో ఎమ్మెల్యే గెలుపు కోసం ఎలా పాటుపడ్డామో రాబో రోజుల్లో కూటమి యొక్క ఆవశ్యకత, గొప్పదనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. షాజహాన్ భాష తన సొంత తమ్ముడు లాంటి వాడని, పని రాక్షసుడు అని, అతనికి అన్ని వేళలా తోడు నీడలా ఉంటానని రామాంజనేయులు సభికుల హర్షధ్వానాల మధ్య స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ భాష తన గెలుపు కోసం శ్రమించిన జన సైనికులకు, ప్రధానంగా జనసేన నేత సౌమ్యులు శ్రీరామ రామాంజనేయులను ప్రశంసలతో ముంచెత్తారు. తన విజయం తానొక్కడిదే కాదని సమిష్టి విజయమని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. మదనపల్లి అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకొని నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని షాజహాన్ భాష పునరుద్ధరించారు. జన సైనికులకు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, హరిహరన్ అధ్యక్షతన ఈ సన్మాన వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు రూప, కుప్పల శంకర్, అశ్వత్, రవితేజ, కోటకొండ చంద్రశేఖర్, కొడిదల శంకర్, అశోక్, ధరణి, శ్రీనాథ్, యాసిన్, గని, కొల్ల శివ, శ్రీనివాస్, దిలీప్, సిటిఎం గంగాధర్, బలిజ సేనా సమితి సభ్యులు శ్రీనివాస్, సూపర్ మార్కెట్ శ్రీనివాస్, రాజ్ భవన్ రాజా, పెద్ద ఎత్తున జనసేన టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో ఆ రోజు ఒక్కసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి, అదే విధంగా లోకేష్ గారు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశారు. అటువంటి సందర్భంలో ఒక 6 ఇంచుల బుల్లెట్ లాగా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర బాడీకి వచ్చి అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో రావడానికి అనుమతి లేదంటే నేనేమైనా వీసా తీసుకురావాలా, మీ అనుమతి నాకు అవసరం ఉందా, నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నా కారు పంపిస్తారా, నడుచుకొని పోమంటారా, ఏం పెట్టాలని చెప్పి సూటిగా అడిగి రాజమండ్రి జైలుకి వెళ్ళి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని అన్నా నేను మీతో ఉన్నాను, ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో 24కి మనం గెలవాలా, ఓటు ఎక్కడ కూడా చీలకూడదు, నేను మీతో కలిసి నడుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్య ప్రభుత్వం, ఈ అరాచకమైన ప్రభుత్వం, ఈ చెత్త ప్రభుత్వం
ఆ రోజు నుంచి జనసేన ఆయన ఎదుగుదొందుగా సపోర్ట్గా ప్రతి నిమిషము ప్రతి రోజు కూడా తిరుగుతూ వచ్చాం. అంత జనసేన ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా జనసేన అభిమానులు ఓటు ట్రాన్స్లేషన్లో కావాలని మొదట్లో భయపడ్డారు. కానీ ఎక్కడ కానీ జనసేన ఓటర్లు పూర్తిగా తెలుగుదేశం అభ్యర్థులకు సహకరించినారు. అదేవిధంగా జనసేన నిలబడినటువంటి 21 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పూర్తిగా సహకరించకపోతే అంత మెజార్టీతో 21 మంది ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు. భారతదేశంలో కూడా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా 100% స్ట్రైక్ తీసుకున్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఎన్ని సీట్లు గెలిచి నిలబెడితే అన్ని సీట్లు గెలిచినట్టు వచ్చారు. ఒక్క సీట్లు కూడా గెలవలేదు. ఈయన లెక్కలే కాదు, వార్డు మెంబర్ కూడా కాలేదు అని ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేసే పని మానసికంగా హింసించారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు మన అదృష్టం వచ్చింది, మనము ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు సహకరించుకుంటూ అంటే బీజేపీ సపోర్ట్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే రాష్ట్ర పరిపాలన చేస్తారో ఆ విధంగా మదనపల్లి నియోజకవర్గంలో కూడా మా ముఖ్యమైన అభ్యర్థి నా తమ్ముడు అయినటువంటి షాజహాన్ బాషా గారికి ఈ నెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 19న ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు. మరో 20 రోజుల్లో అన్ని కమిటీలు పూర్తిగా రద్దు. రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు, గ్రామ, అర్బన్, నగర డివిజన్ అనుబంధ సంఘ కమిటీలు పూర్తిగా రద్దు. నూతన కార్యవర్గంతో త్వరలో ప్రకటన. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి కొమ్ము కాసిన వారిపై వేటు మొదలు కానుంది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైసీపీ పార్టీకి చెందిన వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ ఆధారంగా కూడా పార్టీ నేతలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఋషికొండ ప్యాలెస్ కట్టిన డబ్బుతో అన్నమయ్య ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది. జగన్మోహన్ రెడ్డి పాపాల పాలనకు ఋషికొండ ప్యాలెస్ నిదర్శనం. ప్రజా వ్యతిరేకతను ఈవీఎంల మీద నెట్టి తృప్తి పడుతున్న జగన్ బ్యాచ్. ప్రభుత్వ సొమ్ముతో ఇంటికి ఫర్నిచర్ దొబ్బేసిన దొంగ జగన్. మదనపల్లి అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు. తన అసమర్థత పాలనను ఈవీఎంల పైన రుద్దడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని, చేతకాని పాపల పాలనలో ఋషికొండ ప్యాలెస్ కట్టిన సొమ్ములతో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి అయ్యేదని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆర్జే వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్మలపల్లె పార్టీ అధ్యక్షుడు రమణ, నిమ్మలపల్లె తెలుగు యువత అధ్యక్షుడు చిన్నబాబు, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, కంచర్ల చింటూ, విజయ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో జరిగిన పరిపాలనను పాపల పాలనతో పోల్చాడు. చేతగాని పాలనతో ప్రజల చేత చీకొట్టించుకొని ఈవీఎంల పైన రుద్దడం జగన్ బ్యాచ్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. 30 ఏళ్ల అధికారం నాదే అంటూ కలలు కంటూ తన కుటుంబం కోసం ఖరీదైన ప్యాలెస్ నిర్మాణం చేసిన జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇల్లు కట్టడానికి మాత్రమే ముందుకు రాలేదని విమర్శించారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణమైన జగన్ నేడు ప్రజల సొమ్ముతో ఫర్నిచర్ ఇంటికి వేసుకొని పెద్ద దొంగయ్యాడని విమర్శించారు. మదనపల్లి అభివృద్ధి కోసం అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ముందుగా మదనపల్లి నుండి నిమ్మలపల్లె రామసముద్రం వరకు డబుల్ రోడ్ పూర్తి చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభివృద్ధి కోసం ప్రాకులాడే వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మదనపల్లి ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆయనకు మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈవీఎంలో మోసాలు జరిగినాయని, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అల్పంగా ఓట్లు వచ్చి అత్యధిక శాతం సీట్లను 151 సీట్లను ఈవీఎంల ద్వారానే ఆయన గెలుపొందినప్పుడు ఆయన
ఈవీఎంలను సమర్థిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఓడిపోయాక దిక్కు తెలియక ఈవీఎంల మీద నెపం పెడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాపానికి ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆయన ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేకుండా పోతున్నాడు. గతంలో 2 లక్షల రూపాయల ఫర్నిచర్ తీసుకెళ్ళాడని చెప్పి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో ఉందని చెప్పి శివప్రసాద్ గారే స్వయంగా లేఖ రాసి స్వాధీనం చేసుకోమంటే అంతవరకు ఆ ఫర్నిచర్ ఉన్న సంగతి కూడా తెలియకపోయినా అతని మీద కేసులు పెట్టి దొంగతనం కేసులు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్య కారకులైనారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తాడేపల్లిలో దాదాపు 50 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఆయన అట్టి పెట్టుకుని ఇంతవరకు కూడా ప్రభుత్వానికి హ్యాండ్ అవుట్ చేయలేదు. ఆయన ఏపీ హోంమంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో 2 దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా గుర్తుందో లేదోనని అప్పట్లో అందరూ సెటైర్లు వేసేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు హోంశాఖ వరించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే హోంమంత్రి అనిత నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనమైంది. ఎప్పుడైనా రాష్ట్రంలో గొడవలు జరిగితే పార్టీ తరపున మాట్లాడినట్లుగా మాట్లాడడం తప్ప బాధ్యతాయుతమైన మంత్రులుగా ఎప్పుడూ వారు వ్యవహరించలేకపోయారు. ఎలాంటి ఘటనలు జరిగినా తెరపైకి సజ్జలు వచ్చేసేవారు. మొత్తం పోలీసు వ్యవస్థ ఆయన గుప్పెట్లో ఉండేది. ఫలితంగా హోంమంత్రుల మాట కానిస్టేబుల్ కూడా వినేవారు కాదు. కానీ తెలుగుదేశం హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత అలా కాదు. ఆమె స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ ను డీల్ చేయబోతున్నారు. తనకు పైనుంచి స్క్రిప్ట్ రావాల్సిన అవసరం లేదని, తన బాధ్యతలు తనకు తెలుసునని ఆమె డైనమిక్ గా వ్యవహరిస్తున్నారు. 100 రోజుల్లో గంజాయిని లేకుండా చేస్తామని ప్రకటించారు. అందుకే పోలీసులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుండి మరో లెక్క అని గంజాయి వ్యాపారం చేసేవారు ఎవరైనా వెంటనే క్లోజ్ చేసుకోవాలని, లేకపోతే నేరుగా జైలుకే వెళ్తారని హెచ్చరించారు. ఇక మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులపై ఓ పర్ఫెక్ట్ యాక్షన్ రెడీ అవుతుంది. కొంతమంది అకౌంట్లు డిలీట్ చేస్తున్న వారి వివరాలన్నీ బయటకు లాగుతున్నారు. మార్ఫింగ్లు చేసిన వారిని వదలకుండా తాట తీయాలని డిసైడ్ అయ్యారు. రాత్రి వేళల్లో గుంపులుగా ఉన్న లారీలకు పని చెప్పాలని హోంమంత్రి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం సర్వాత చర్చకు దారితీసింది. జగన్మోహన్ రెడ్డి సీఎం రేంజ్ నుంచి సాదాసీదా ఎమ్మెల్యే స్థాయికి పడిపోయిన తన ఓల్డ్ మోడల్ రాజకీయాలను మాత్రం ఆపడం లేదు. ఓడిపోయిన 10 రోజుల్లోనే ఆయన నిర్వాకాలు రోజుకు 1 చొప్పున వెలుగు చూసి సంచలనం సృష్టిస్తున్నాయి. తాడేపల్లి ఫర్నిచర్, ఋషికొండ ప్యాలెస్, పోలవరం నిర్వాకం ఇలా వరుసగా అన్ని బయటకు వస్తున్నాయి. అయితే ఇవి అంతంత మాత్రమేనని, అసలైనవి బయటకు వచ్చేవి చాలా ఉన్నాయని లోకేష్ చెబుతున్నారు. మరోవైపు తాడేపల్లి ఇంటి ముందు రోడ్లు ఆక్రమించిన వైనం కూడా బయటపడింది. దీంతో జగన్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ ప్లాన్ చేసుకున్నారు. పొద్దున్నే లేవగానే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లు ముద్దు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆయనపై జాలి పడేవాళ్లే. ఎందుకంటే ఈవీఎం ఫలితాలపై అనుమానం ఉంటే, ఆధారాలుంటే నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు, లేదా వీవీ ప్యాట్లు లెక్కించాలని ఈసీని కోరవచ్చు. 40,000 కడితే ఈవీఎంలను, వీవీ ప్యాట్లను సరిచూసుకోవచ్చు. మరోవైపు ఇదే జగన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంలకు ఇచ్చిన పర్ఫెక్ట్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి. ఈవీఎంలను మించినవి దేశంలో లేవని చెప్పుకొచ్చారు. అప్పుడు గెలిచేస్తారని నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈవీఎంలు అన్నారు. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత రివర్స్ అవుతున్నారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళను రాజకీయాల్లో తేడాగా చూస్తారు. ప్రజల నుంచి ఎదురైన దారుణ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ ప్రజల మనసులు గెలుచుకునే మార్గాలు అన్వేషించాలి. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసింది. ఇవాళ బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. రైతుల అకౌంట్లో నేరుగా కేంద్రం వేస్తోంది. కాగా రైతుల సంఖ్య కోట్లలో ఉన్న కారణంగా కొందరికి ముందు మరికొందరికి వెనుక డబ్బులు జమ అయ్యే ఛాన్స్ ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. మదనపల్లెలో బీభత్సం సృష్టించిన భారీ వర్షం, ఇళ్లలోకి చేరిన వరద నీరు, ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధితులను ఆదుకుంటామని భరోసా, ప్రజల్లో వెల్లువెత్తిన అభినందనలు. మదనపల్లి పట్టణంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువకు వంక ప్రాంతంలో అర్ధరాత్రి ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హుటాహుటీన ముంపు ప్రాంతంలో పర్యటించారు. ఎగువకు వంక ప్రాంతంలో వర్షం నీరు ఇళ్లలోకి చేరిన బాధిత కుటుంబాలను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులను సూచించారు. వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో నిత్యావసర సరుకులు, బియ్యము, ఇతర
తదితర కూరగాయలు తడిచిపోయాయి. బాధితుల నుండి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముంపుకు గురైన 25 కుటుంబాల వారికి 20 కేజీల చొప్పున బియ్యం అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ముంపు ప్రాంతంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, PNT కాలనీలో లీక్ అవుతున్న వాటర్ ట్యాంకును వెంటనే మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు సూచించారు. ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాధా, రంగస్వామి నాయుడు, JCB వేణు, గాంధీపురం నారాయణ, JCP ఈశ్వర్ నాయుడు, కలకడ వేణుగోపాల్, రెడ్డి రాయల్, బాలమణి శేఖర్, బాబు, కాలనీ చలపతి, కమలామరి కృష్ణ, శ్రీనివాసుల నాయుడు, పట్టణ అధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, బిల్డర్ రామకృష్ణ, AP ట్రాన్స్కో AV నరసింహారెడ్డి, RP జాఫర్, వెంకటేష్, టైలర్ బాబు, రెడ్డి భూజహా, యువసేన, పూలకుంట్ల హరి, బాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. 4వ విడత ఆయన సీఎం గా వారం రోజుల క్రితం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వారం రోజుల్లో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో పాలన మారిన తర్వాత జనంలో మళ్ళీ కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. సీఎం కావడంతోనే చంద్రబాబు 5 కీలక ఫైళ్లపై మొదటి రోజే సంతకాలు చేశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు జనంలో సానుకూల ప్రభావం చూపుతున్నాయి. తొలి రోజు నిరుద్యోగుల ఆశలకు తగ్గట్టుగా మెగా DSC ప్రకటించారు. ఏకంగా 16,000 పోస్టులతో DSCని ప్రకటించారు. ప్రజల్లో అనేక భయాందోళనలు ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారు. పిటిషన్లు ఏకంగా 4,000కు పెంచారు. అంతేకాదు పాత బాకీలతో కలుపుకొని వచ్చే నెల ఏకంగా 7,000 ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా అన్న క్యాంటీన్ల ఫైలు పైన సంతకం చేశారు. ఇక చంద్రబాబు సీఎం కాగానే అమరావతికి కొత్త కల వచ్చేసింది. రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే కొత్త మంత్రివర్గం శాఖల కేటాయింపులోనూ సమన్వయం కనిపించింది. మంత్రివర్గాల్లో ఏకంగా 17 మంది కొత్త వారికి పదవులు ఇచ్చినా టీడీపీలో పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిలో చక్కటి సమన్వయం, సుహృద్భావ వాతావరణం కనిపిస్తున్నాయి. దీనికి తోడు చంద్రబాబు తొలి క్షేత్ర పర్యటనే పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించి ఆ ప్రాజెక్టుపై ఆశలు రేపారు. ఎలాగూ కేంద్రంలోనూ NDA కూటమే ఉంది కాబట్టి వీలైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇలా చంద్రబాబు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే అన్ని శుభశకునములే అన్నట్లుగా పాలన సాగుతోంది. మరి ఆరంభం అదిరింది. ఇదే తరహాలో పాలన ఎంతకాలం కొనసాగుతుందన్నది చూడాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ మదనపల్లె జననేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన సన్మానం. నా తమ్ముడు పని రాక్షసుడు అని కొనియాడిన రామాంజనేయులు, నా గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. మదనపల్లిలో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన భారీ వర్షం. కురవంక వాసుల్లో ముంపు ఆందోళన. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. లోటత్తు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే షాజహాన్ సుడిగాలి పర్యటన. నష్టపరిహారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు. చంద్రబాబు రాకతో ఏపీలో చిగురిస్తున్న ఆశలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఖ్యాతి. అదే ఒరవడిని కొనసాగిస్తూ పాలన షురు. 5 హామీల అమలుపై సంతకంతో హర్షం. రాజధాని పోలవరం ఆయనకే సాధ్యమని చర్చ. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.